కర్నూలు నగరంలోని 23వ వార్డు ఎంహెచ్ అప్ప హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి డ్రైనేజ్ కాల్వర్టులను వెంటనే నిర్మించాలి. కేవీపీఎస్ డిమాండ్. కర్నూలు నగరంలోని 23వ వార్డు శ్రీరామ నగర్ కేవీపీఎస్ వార్డు కమిటీ బృందం వార్డులోని ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం వార్డు పర్యటన చేయడం జరిగింది. వార్డును పర్యటనకు ముఖ్య అతిథిగా కేవీపీఎస్ నగర కార్యదర్శి భాస్కర్ హాజరయ్యారు. కేవీపీఎస్ వార్డు కార్యదర్శి పి బాబురావు, వార్డు అధ్యక్షులు వై జాన్సన్, పి నాగరాజు, వెంకటస్వామి, పరమేశ్, సతీష్ బాబుల బృందంలో వార్డులోని పర్యటన చేశారు. అయితే పర్యటన సందర్భంగా కేవీపీఎస్ బృందానికి కాలనీ ప్రజలు శ్రీరామ్ నగర్ ఎంహెచ్ అప్ప హై స్కూల్, హుసేనప్ప హై స్కూల్ కు రెండు వైపులా మున్సిపల్ అధికారులు సిమెంట్ రోడ్డు వేశారు. డ్రైనేజీ కాల్వ నిర్మించి దాని మీద కాల్వర్టు వేయకుండా వదిలేశారు. చాలా రోజుల నుండి అధికారులను కాల్వర్టులు వెంటనే వేయాలని అడిగినా నిర్లక్ష్యం చేస్తున్నారని బృందానికి తెలియజేశారు. పూర్తి చేయాలి వెంటనే కల్వర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి వెంటనే కల్వర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి వెంటనే కల్వర్ట్ నిర్మాణాన్ని ప్రజలకు చిన్న పిల్లలకు ఆటంగా మారిన కల్వర్ట్ను పూర్తి చేయాలి. ప్రజలకు పిల్లలకు పెద్దలకు ముసలాళ్లకు ఆటంకంగా మారిన కల్వర్ట్లు వెంటనే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న కల్వర్ట్లు వెంటనే గత కొన్ని నెలలుగా నా పేరు బాబురావు, కేవీపీఎస్ కార్యదర్శిని, శ్రీరామ్ నగర్ వార్డు 23వ వార్డు. గత కొద్ది నెలలుగా ఈ రోడ్లు సిమెంట్ రోడ్లు వేశారు, కానీ ఈ రోడ్డు ఆ రోడ్డు రెండు రోడ్లు మధ్యలో ఉండే కల్వర్టుని ఇంతవరకు అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, ఇక్కడ శ్రీరామ్ నగర్లో ఉన్న లోకల్ అధికారులు కానీ, పంచాయతీ సెక్రటరీలో ఉన్న ఎవరు కానీ పట్టించుకోవట్లేదు. కొంతమంది నుంచి ఎంహెచ్ఎస్ స్కూల్ కానీ, ఇక్కడ అవతల చైతన్య స్కూల్ పిల్లలు కానీ, మరి వికాస్ స్కూల్ పిల్లలు కానీ, కాకతీయ స్కూల్ పిల్లలు కానీ, శ్రీకాంత్ స్కూల్ పిల్లలు కానీ, విజేత స్కూల్ పిల్లలు కానీ అందరూ కూడా దీని నుంచి ఇట్లా ఈ విధంగా వెళ్ళాల్సి వస్తుంది. మహిళలు, పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ దీని నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మరి దాటడానికి అనుకూలంగా లేని కల్వర్టు ఎన్నో నెలల నుంచి, గత 6-7 నెలల పైన నుంచి అట్లాగా ఉండడం వల్ల ఎంతోమంది పిల్లలు కింద పడిపోవడము, దెబ్బలు తగలడము, వాళ్ళకి ప్రమాదాలు జరగడము జరుగుతుంది. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనేసి మేము ఈ యొక్క సమావేశం జరుపుకుంటున్నాము. వెంటనే అధికారులు స్పందించి దీన్ని అతి త్వరగా కల్వర్టును నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ స్కూల్స్ ఉన్న ఈ మధ్యలో ఉన్న ఈ సెంటర్లో ఉన్న రోడ్డుని నిర్లక్ష్యంగా ఇంతవరకు జరుపుకోవడము చాలా బాధగా ఉంది. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలనేసి కోరుతున్నాము. కేవీపీఎస్ జిందాబాద్, కేవీపీఎస్ జిందాబాద్. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం నశించాలి. అధికారుల నిర్లక్ష్యం వైఖరి వెంటనే కల్వర్టును, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వైఖరి వెంటనే కల్వర్టును నిర్మించాలి. ప్రజల కొరకు వెంటనే కల్వర్టును నిర్మించాలి. ప్రజల సౌకర్యార్థం కల్వర్టును వెంటనే నిర్మించాలి. మెయిన్ రోడ్ స్కూల్ దగ్గర ఉంది.
చిన్న 3వ తరగతి నుండి 10వ తరగతి స్కూల్ ఉంది. త్వరగా పిల్లలు చిన్నపడకుండా జాగ్రత్తగా ఉండటానికి కల్వర్ట్ త్వరగా నిర్మించాలని, అదేవిధంగా ముసలి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళు, పని చేసుకునే కూలీలు వాళ్ళు పిల్లలకి ఏమైనా దెబ్బలు అవుతే ఖర్చు పెట్టడానికి హాస్పిటల్కు డబ్బులు ఉండవు కనుక త్వరగా కల్వర్ట్ నిర్మించాలని మేము కేవీపీఎస్ డిమాండ్ చేస్తున్నాం. కేవీపీఎస్ జిందాబాద్, కేవీపీఎస్ జిందాబాద్, కేవీపీఎస్ జిందాబాద్, కేవీపీఎస్ జిందాబాద్. కల్వర్టు వెంటనే నిర్మించాలి. వెంటనే అధికారులు కలవటిని నిర్మించాలి. వెంటనే అధికారులు కలవటిని నిర్మించాలి. జరుగుతున్న ప్రమాదాలని నివారించాలి. జరుగుతున్న ప్రమాదాలని నివారించాలి. వెంటనే అధికారులు జరుగుతున్న ప్రమాదాలని నివారించాలి. కేవీపీఎస్ జిందాబాద్. కేవీపీ